ఈ పాడ్‌కాస్ట్ అనేది ఎవ్వరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా డ్రైవ్ చేస్తున్నారా? కార్ డ్రైవ్ చేసినా, బైక్ డ్రైవ్ చేసినా, ఆఖరికి పెడెస్ట్రియన్స్ రోడ్ క్రాస్ చేసే వాళ్ళైనా కూడా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే చాలామంది రోడ్ లైక్ రూల్స్ వయోలేట్ చేస్తూ ఉంటారు. అండ్ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది అని ఆలోచిస్తే మాత్రం మిస్టేక్ ఎక్కడో కాదు, మనలోనే ఉంది. సిస్టమ్ మీదనే ఎప్పుడు బ్లేమ్ చేయకుండా మనలో ఎంత మిస్టేక్స్ ఉన్నదో దాని గురించి ఇవాళ క్లియర్‌గా మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ దీని గురించే మనతో పాటు మాట్లాడడానికి ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అరుణ్ గారు. సో, అరుణ్ గారు వచ్చేసి ఒక మంచి సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అని చెప్పి అనుకోవాలా? లేదు. అంతే కాకుండా ఒక సోషల్ యాక్టివిస్ట్ ప్రొఫెషనల్ అని కూడా అని చెప్పాలనమాట. అండ్ అంతే కాకుండా తను రెగ్యులర్ జాబ్ తన వర్క్ చేస్తూనే అది మాత్రమే చాలదన్నట్టుగా రోడ్డు మీద ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినట్లయితే వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళి గొడవ పెట్టుకోరు. చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారనమాట. సో, ఈ విషయాలన్నీ ఇంకా మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్. హలో సార్, వెల్కమ్. నమస్తే అండి పవన్ గారు. సో, అరుణ్ సార్ ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఆల్ గుడ్. సార్, ముందుగా ఒక విషయం చెప్పండి. ప్లీజ్. అసలు నార్మల్‌గా అందరూ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అందరూ లైక్ ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మీరు కూడా రెగ్యులర్‌గా మీ వర్క్ చూసుకుంటూ ఉంటారు. బట్ ఆల్ ఆఫ్ సడన్ మీకెందుకు అనిపించింది పక్క వాళ్ళకెళ్ళి మీరు ఆ సివిక్ సెన్స్ చెప్పాలని గాని, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ చెప్పాలని గాని మీకెందుకు అనిపించింది? దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉందండి. షార్ట్‌గా చెప్పేస్తాను. నేను హైదరాబాద్‌లో ఫుల్ టైమ్ వర్క్ చేస్తూ అండ్ డ్రైవింగ్ చేస్తూ నా ఇంటి నుంచి నా జాబ్‌కి వెళ్ళే దారిలో హ్మ్. నేను రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళేది. ముందు చేసే వర్క్‌లో నేను అంత రెగ్యులర్‌గా ఆఫీస్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ అవన్నీ చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఎక్కడైతే నేను వర్క్ చేస్తున్నానో నేను ఎవ్రీ డే నేను ఆఫీస్‌కి వెళ్తానన్నట్టు. ఒక 22 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాలి. సో, ఇనీషియల్ డేస్‌లో ఈ రోడ్ రూల్స్ అన్నీ చూసి ఎవరు రూల్స్ పాటిస్తలేరు, ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేరు, ఇండికేటర్స్ ఇవ్వకుండా లేన్ చేంజ్ చేస్తున్నారు, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు సిగ్నల్స్ బ్రేక్ చేసి వెళ్ళిపోవడము, ఆ 2 సెకండ్స్ ఉన్నా కూడా యెల్లో ఉన్నా కూడా స్లో డౌన్ కాకుండా బ్రేక్ చేసి వెళ్ళిపోవడము, ఎదురుగా వచ్చే బండ్లని యాక్సిడెంట్ చాలా చూశాను. దెన్ నేను మాట్లాడాను వాళ్ళతో. అలాంటి సిచ్యువేషన్‌లో కొంతమందిని ఆపి మాట్లాడితే గొడవలు అవ్వేటివి నాకు. హ్మ్. సో, అదే నేను ఎవరు అడిగినా కూడా అదే స్టోరీ, అంటే బికాజ్ ఇట్ కేమ్ ఫ్రమ్ దేర్ కాబట్టి దట్స్ ద బేసిక్ స్టోరీ. గొడవలు ఓకే. అయ్యేటివి. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఒక రాంగ్ రూట్‌లో వెళ్తున్నాను. ఆ! ఓకే. ఐ డోంట్ నో యూ. నువ్వు వెళ్తున్నావు, మీరు నన్ను ఆపారు. నేను డైరెక్ట్ క్వెషన్, అసలు ఎవడివయ్యా నువ్వు? నీకేం అవసరం? నాకు చెప్పడానికి నువ్వెవరు? అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితిలోనైతే నేను డెఫినెట్‌లీ ఒక ఆన్సర్ ఉంది నా దగ్గర. ఏంటది? దట్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్. హ్మ్. అది హైదరాబాద్ సిటీ పోలీస్‌కి ఒక ఆహ్, ఆహ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్‌లో నడిచే ఒక 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 మీరు ఆర్గనైజేషన్ అనండి, లేకపోతే ఒక కౌన్సిల్ అనండి. దట్ ఈస్ చైర్డ్ బై అవర్ రెస్పెక్టెడ్ సజ్జనార్ సార్. రైట్. అండ్ ఈ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌లో వుమెన్ ఫోరం, చైల్డ్ సేఫ్టీ ఫోరం అని, హుహు. ఫిజికల్ సేఫ్టీ ఫోరం అని రకరకాల ఫారమ్స్ ఉన్నాయి. అందులో ట్రాఫిక్ అనేది ఒకటి ఫారం. రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్. దాంట్లో నేను ఒక రిజిస్టర్డ్ వాలంటీర్‌ని. ఓకే. రైట్. యాహ్! అంటే ఇప్పుడంటే రిజిస్టర్ అయ్యారు. అంటే మీ కరెక్ట్. సోషల్ యాక్టివిటీస్ వల్ల రిజిస్టర్ అయ్యారు. బట్ కరెక్ట్. దానికి ముందు దానికి డెఫినెట్‌లీ ముందు గొడవలైతాయి కదా! డెఫినెట్‌లీ అదే చెప్తున్నాను నేను. మాకు గొడవలయ్యేటియి. నాకు, మా వైఫ్‌కి ఇద్దరము ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు గొడవలయ్యేటియి. అలా ఒక 1 వీక్, 2 వీక్, 3 వీక్స్, 1 మంత్ కూడా గొడవలయ్యాయి. దెన్ ఇది సొల్యూషన్ గాదు. మనము సంవత్సరం పూట గొడవ పెట్టుకుంటే పోలేము. ఇంకోటేందంటే గొడవ అయింది, ఆఫీస్‌కెళ్ళాను, అక్కడ మూడ్ స్పాయిల్ అయిపోతుంది. ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ రావాలి. మళ్ళీ గొడవ అయితుంది. ఇంటికొస్తాను, మదర్ ఉంది, మా పాప ఉంది, సిస్టర్ ఉంటారు. సో, అగైన్ మూడ్ స్పాయిల్ అవుతుంది. సో, ఇదైతే వర్కౌట్ కాదు. లాంగ్ టర్మ్‌లో ఇది సొల్యూషన్ కాదు అని నేను, మా వైఫ్ అండ్ మా మదర్ అందరం కూర్చొని సంథింగ్ హాస్ టు బి డన్ ఫర్ ద సొసైటీ అని ఎట్లైనా చిన్నప్పటి నుంచి సోషల్ యాక్టివిటీస్ అన్నిట్లో పాల్గొనేది నేను. సో, హుహు. ఆ హిస్టరీ మనకుంది. అంటే ముందుకొచ్చి లీడర్‌షిప్ తీసుకొని ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసే మనకు క్వాలిటీస్ మనలో ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వై డోంట్ ఐ స్టార్ట్ దిస్ అని ఒక ఇనిషియేటివ్ మనం స్టార్ట్ చేసినాం. ఓకే. అంటే ఆ ఇనిషియేటివ్ పేరైనా ఉండాలొకటి అని హైదరాబాద్‌కి సంబంధించిన రోడ్డు మీద వర్క్ చేస్తున్నా కాబట్టి హైదరాబాద్ రోడ్ వారియర్ అని మనం పేరొకటి ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని పెట్టుకున్నామన్నట్టు. ఓకే. యాహ్! దట్స్ సో నైస్ ఆఫ్ యూ. అంటే చాలా ఫ్రాంక్‌గా చెప్తున్నారు అన్ని ఆన్సర్స్. మరి స్టార్టింగ్‌లో మీరు చేసినప్పుడు ఐ గాట్ టు నో అంటే కొంచెం మూడ్ స్పాయిల్ అయ్యేది, గొడవలయ్యేది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడైనా అయిందా? లేదండి. ఇప్పటి వరకైతే అలాంటి సిట్యుయేషన్ రాలేదు. పోలీస్ కేస్? లేదండి. ఏం కాలేదు. లేదండి. కానీ వర్బల్ అబ్యూస్ ఇవన్నీ బాగా జరిగాయా? వర్బల్ అబ్యూస్ అంటే ఏముండదు. అంటే మీరు చెప్పినట్టు స్టార్టింగ్‌లో ఏ పోరా భయ్ నీకెందుకు హ్మ్. అన్నట్టు ఇనీషియల్‌గా జరిగేటియి. హ్మ్. బట్ ఎప్పుడైతే నేను రిజిస్టర్ అయ్యానో, ఈ
కౌన్సిల్‌కి నాకు ఒక జాకెట్ ఇవ్వడం జరిగింది. అండ్ నేను కూడా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ అని నాయి జరిగినాయి అక్కడ. హ్మ్. అండ్ కొన్ని ఒక 7-8 మంత్స్ నేను చేసే యాక్టివిటీస్‌ని మా టీమ్ చూసింది. నా బ్యాక్‌గ్రౌండ్ చెక్ కూడా వాళ్ళు చేశారు. ఓకే. ఈ పర్సన్ రూల్స్ అయితే ఫాలో చేస్తుండు. హ్మ్. తప్పు అయితే చేయడు. అండ్ దేర్ ఇస్ అన్ అండర్‌టేకింగ్ ఆల్సో. అంటే మనం తప్పు చేయమనేది ఒక అండర్‌టేకింగ్ తీసుకుంటారు కౌన్సిల్ కూడా మన దగ్గర. అండ్ దెన్ ఐయామ్ బీయింగ్ ట్రస్టెడ్ అని మనకొక ఇట్లా చెప్తారన్నట్టు. బట్ రోడ్ మీదకొచ్చినా కూడా నేను ఈ పోడ్‌కాస్ట్ ముందు వెళ్తూ కూడా నేను చెప్తాను. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ నాకున్నాయి. నాకు లిమిటేషన్స్ ఏమున్నాయి? బీయింగ్ వియరింగ్ దట్ జాకెట్ ఆర్ నేను రోడ్ మీదకెళ్ళి మీలాంటి వాళ్ళని ఆపినా కూడా నాకు లిమిటేషన్స్ ఎంతున్నాయి కూడా నేను ముందు రైట్. ఓకే. చెప్తాను. యాహ్! విల్ గెట్ ఇంటు థాట్. యాహ్! అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్పండి. అంటే మన దేశంలో ముఖ్యంగా మన హైదరాబాద్ తీసుకున్నా, భారతదేశం మొత్తం తీసుకున్నా కూడా ఇదే కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఎవ్రీవేర్ మనకు చూస్తూ ఉంటాం అనమాట. ఒక అవును. 1-2% అటు ఇటు. హ్మ్. బట్ స్టిల్ ఇదే ఉంటుంది. ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. వయలేషన్స్ ఇలానే ఉంటుంది. యాక్సిడెంట్స్ ఇలానే ఉంటుంది. ర్యాష్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వాట్ నాట్. అయితే ఒక పరంగా ఇక్కడ మీరేమనుకుంటున్నారంటే మన వాళ్ళకి నాలెడ్జ్ లేదనుకుంటున్నారా? మన వాళ్ళకి అంత సివిక్ సెన్స్ లేదనుకుంటున్నారా? వాట్ డూ యూ థింక్? మన సిటిజన్స్ ఇప్పుడు హైదరాబాద్ పర్స్పెక్టివ్‌లో మాట్లాడతాను నేను. హుహు. ఎడ్యుకేటెడ్ ఎంతమందైతే ఉన్నారో ఆ రేషియో అనేది మనమే ఊహించుకోవాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమందున్నారు, యాహ్! అన్‌ఎడ్యుకేటెడ్ ఎంతమందున్నారనేది. బట్ ఎడ్యుకేటెడ్ నేను ఇది దిస్ కెన్ ఆల్సో బి రాంగ్. దిస్ కెన్ బి రాంగ్ ఆల్సో నేను చెప్పేది. నో ఔట్ ఆఫ్ యువర్ నా ఎక్స్‌పీరియన్స్. పర్స్పెక్టివ్, నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నేను చూసినంత వరకైతే మోస్ట్‌లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళే రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. టు బి వెరీ ఫ్రాంక్. హుహు. అండ్ అన్‌ఎడ్యుకేటెడ్ ఎందుకు చేయట్లేరంటే భయపడుతున్నారు. ఓకే. యెస్. అండ్ ఎడ్యుకేటెడ్ ఎందుకు భయపడతలేరంటే దే హ్యావ్ 2-3 థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ టైం. నేను చదువుకున్నాను. నాకు ఒక మంచి పోస్ట్ ఉంది. నేను ఒక మంచి ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాను. లేకపోతే నాకు ఒక సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంది. నా ఎడ్యుకేషన్ పరంగా నాకు రెస్పెక్ట్ ఉండొచ్చు. నాకున్న మానిటరీ పరంగా నాకు ఒక రెస్పెక్ట్ ఉండొచ్చు. నాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను రూల్స్ బ్రేక్స్ చేసుకుంటూ వెళ్తాను అని ఒక థాట్ ఉంటుంది. సెకండ్ అయినా హర్డ్ మెంటాలిటీ. హెచ్ఈఆర్‌డీ హర్డ్ అంటే గుంపులో అందరూ వెళ్తున్నారు కదా! నేను కూడా వెళ్తాను. నన్నెవరు ఆపేది? నన్నెవరు పట్టుకుంటారు? ఇంకోటి థర్డ్ వచ్చేసి ఈగో ఆర్ యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఒకటి ఉంటుంది. నన్నే పట్టుకుంటారా? నేను రూల్ బ్రేక్ చేస్తే ఏమైతే నలుగురు చేస్తలేరా అనేది ఒకటి కాన్సెప్ట్ ఉందండి. సో ఓకే. సివిక్ సెన్స్ అనేది ఇట్ డస్ నాట్ కమ్ విత్ ద ఎడ్యుకేషన్. దానికి రీజన్ ఇస్తాను. ఇప్పుడు అన్‌ఎడ్యుకేటెడ్ ఫెలోని తీసుకోండి. ఒక పర్సన్ ఉన్నారు. మేబీ ఒక బెగ్గర్ ఉన్నారు. ఒక చెత్త వెత్తే ఒక అంకులో లేకపోతే ఒక హ్మ్. ఆంటీయో చెత్త బ్యాగ్ వేసుకొని వెళ్తున్నారు. పోలీస్ సైరన్ వినంగానే వాళ్ళు ఎక్దమ్ సైలెంట్‌గా రోడ్ బయటకొచ్చేస్తారు. ఫుట్‌పాత్ అవును. మీదకి. అవును. భయపడతారు. అవును. ఆ భయం అనేది ఉంది. భయం అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అది భయం కూడా కాదు. ఒక రెస్పెక్ట్. ఓహ్! పెద్దవాళ్ళు వస్తున్నారని. హ్మ్. సివిక్ సెన్స్‌కి, ఎడ్యుకేషన్‌కి ఏం డిఫరెన్స్ అంటే దేర్ ఇస్ నో రిలేషన్‌షిప్ బిట్వీన్ సివిక్ సెన్స్ అండ్ ఎడ్యుకేషన్. కామన్ సెన్స్ ఇస్ నాట్ సో కామన్. లేదు. ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ అయినా సివిక్ సెన్స్ అనేది బేసిక్‌గా మనలో రావాల్సిందే. మీరు పుట్టగానే మమ్మీ, అమ్మ ఆర్ తాత ఆర్ మామ అంటున్నారు కదా! యాహ్! ఎవరు నేర్పిస్తున్నారు? మీరు ఆ కల్చర్‌లోనే పుడతారు కాబట్టి అది వచ్చేస్తది. ఇప్పుడు తెలుగు ఇంట్లో పుట్టిన అబ్బాయి హిందీ అయితే మాట్లాడడు కదండీ! హ్మ్. డెఫినెట్‌లీ మాట్లాడు. సో, అలాగే మనలో సివిక్ సెన్స్ అనేది బేసిక్‌గా వచ్చేస్తది. బట్ అది మన ఇంట్లోకెళ్ళి మన పేరెంట్స్ అయినా, మన గార్డియన్ అయినా మన త్రూ ఎలా దాన్ని బయటికి తీసుకొచ్చి ఎలివేట్ చేసి మనల్ని సొసైటీలో ఒక పొజిషన్‌లో పెడతారనేది చాలా ఇంపార్టెంట్.